అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. శనివారం నాడు సప్త శనివారాల పూజగా పిండి దీపాలను పెట్టుకుని స్వామికి పూజ చేసుకుని, ఆ రోజంతా కూడా ఆ దీపాలను అలా ఉంచేస్తానండి. మళ్ళీ మరుసటి రోజు మార్నింగే అవన్నీ తీస్తాననమాట. అంటే ఆ దీపాలని ఏదో అలంకారంగా కూడా అట్లా ఉంచేసేస్తాననమాట. ఉదయమే ఈ దీపాలకి అలంకరించిన నామాలు, అలానే దీపాల మధ్యలో పెట్టినవి ఉన్నాయి కదండీ! ఒత్తులకి స్టాండ్ లాంటివి. అయన్నీ తీసి సర్దుకుని గట్టంతా కూడా శుభ్రం చేసుకుని పూజ అంతా చేసుకుంటాననమాట అండి. ప్రతిరోజు అయితే 8 గంటలకి సూర్యకిరణాలు పడతాయి. అదే నా పూజ టైము. ఈరోజు ఎర్లీగా వచ్చేసినాయండి. 7:30కే సూర్యకిరణాలు చక్కగా దేవుడి గదిలోకి ఇలా వచ్చేస్తున్నాయి. ఆ యొక్క సూర్యకిరణాలు ఎప్పుడు పడితే అప్పుడే నా పూజ టైం అండి. ఆ పావుగంట, అరగంట సేపు మాత్రం నన్ను నేను మర్చిపోయి అలానే కూర్చుండిపోతానండి. ఆ తర్వాతనే మిగతా పనులన్నీ కూడా చేసుకోవటం ప్రారంభించాననమాట. ఇదిగోండి నిన్న పెట్టిన ఈ పిండి దీపాలకి నామాలు ఇవి తయారు చేసినవి ఉన్నాయి కదండీ! అవి మాత్రం జస్ట్ ఇలా అంటే వచ్చేస్తాయి. ఏం లేదండి వరిపిండికి అతికించినయి అంతే కదా! అవి అన్నీ తీసేసుకుని మధ్యలో ఉన్న స్టాండ్‌లు అవి మాత్రం తోమించాలనమాట అండి. ఇవి స్టోన్ వర్క్‌వి కదా! ఒక తడిగుడ్డతోటి తుడిచి జాగ్రత్తగా బాక్స్‌లో పెట్టేసేసుకుంటాననమాట. ఇవన్నీ ఏం లేదండి జస్ట్ ఇలా అంటే వచ్చేసేస్తాయనమాట. మనం వీటిలన్నిటిని జాగ్రత్త చేసుకుంటే వచ్చిందా వస్తున్నాను ఉండమనండి ఆవిడ్ని. ఇదిగోండి మన పిండి ప్రమిదలని స్వీకరించడానికి ఆవు కూడా వచ్చేసింది. ప్రమిదల్ని ఏం చేస్తారు పిండి ప్రమిదల్ని అని డౌట్ వస్తుంది కదా. ఇలా ఆవులు వస్తే కనుక అండి ఆవులకి పెట్టేయచ్చు. నేను ఎక్కువగా పసుపు కుంకాలు ఎందుకు పెట్టినా మీకు అర్థమై ఉంటుంది. మా పిండి ప్రమిదలన్నీ కూడా ఆవులకి పెడతామన్నమాట అండి. ఆవులకి ఈ పసుపు కుంకుమ అటువంటివన్నీ పెడితే అంత ఇష్టపడవు కదా, మంచిది కాదు అలాగా. అందువల్ల ఎక్కువ డెకరేట్ చెయ్యను. వాటి కోసమనే ఇవి రెడీ చేసుకున్నాను అనమాట అండి. ఇంతే ఇవ్వండి పెట్టడానికి తీసుకువెళ్తున్నా. అదిగో బుజ్జి బంగారం వచ్చింది. ఇగోండి అమ్మో దామ్మా దా తల్లి. చాలా రోజులకి వచ్చింది పొట్టావు. ఈ మధ్య రావట్లేదు పొట్టావు. దా ఆ బుట్టలో వాటి కోసం చపాతీలు ఉంటాయి అన్నమాట అండి. అంటే కొంచెం ఎక్కువే చేస్తాము చపాతీలు, మిగిలినవి అందులో పెట్టి ఉంచుతాము గోవుల కోసం. ఏంటో ఆవులన్నీ కూడా పక్క చిక్కున్నాయండి. ఇది కూడా చూడండి. ఏంటంటారు ఎండలకు అంటారా? రోజు రెండమ్మా దాణా పెడతాను. అంటే పెట్టండి, దాన్ని రానివ్వకండి, దీన్ని దాణా తిన్నవదా. నువ్వు అటెళ్ళు అంకుల్ గారి దగ్గరికి వెళ్ళు నువ్వు. వద్దు బాయ్ 250 మందికి ఓకే బాయ్. అదే పెద్ద కారే వేసుకొస్తాంలే. అవును డ్రైవర్ గారికి చెప్పామమ్మా. అలాగే అమ్మాయి ఫోన్ చేశారు రాలేనన్నారంట. రెడీ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా అండి? బండి ముచ్చాలమ్మ తల్లి గుడికి వెళ్తున్నాం అనమాట. మొన్న పేరుపాలెం వెళ్ళేటప్పుడు కూడా దారిలో చూపించాం కదా, రాంబాబు కూడా వచ్చేసాడు. బాబు రెడీ బేబీ వాళ్ళ చెల్లెలు వాళ్ళు ఏకపోతుని వేసుకున్నారు అనమాట అండి. సాయి, రాంబాబు, మేము, ఇంటి చుట్టుపక్కల వాళ్ళం అందరం కారులో ఎంతమంది ఎక్కితే అంతమందిని ఎక్కించుకుని వేసుకుంటున్నామండి. ఓకే బాయ్ ఉండు. అమ్మవారికి చీర, కొబ్బరికాయ,
ముత్యాలమ్మ తల్లి గుడికి వెళ్తున్నాం కదా, అమ్మవారికి చీర పెడదామని అని చెప్పి ఇది సిద్ధం చేశాను. ముత్యాలమ్మ తల్లి చాలా పవర్ఫుల్ అండి, చాలా ఫేమస్. ఈ చుట్టుపక్కల అంతా కూడా కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ముత్యాలమ్మ చాలా ఫేమస్ అన్నమాట. ఇంకా ఏ పనికి వెళ్ళినా ముందు అక్కడికి వెళ్ళి వెళ్తారన్నమాట. సో మేము కూడా అక్కడికి వెళ్తాం. అందరం బయలుదేరుతున్నాం, వాళ్ళు కూడా బయలుదేరుతున్నారు. సాయి వాళ్ళ మమ్మీ డాడీ బైక్ మీద, సాయి ఏమో మాతోటి. మీ అబ్బాయి లేడా? వస్తాడా? మీ అబ్బాయి వస్తాడా? రాడంట. ఫోన్లో అడ్జస్ట్ అయ్యి కూర్చునేవాడు కదా. జై గారు పదండి అమ్మ. పెట్టా అంకుల్ అటు అందరం బయలుదేరామండి. ఇదిగోండి అంకుల్ గారు, సాయి, జై గారు, ఆదిలక్ష్మి గారు, మణి, అందరం బయలుదేరామన్నమాట. ఇంకా ఎవరన్నా ఎక్కినా ఇరుక్కుని కూర్చునే వాళ్ళం, పర్లేదు. అందరికీ చాలా మటుకు కారుల్లో, వెహికల్స్లో వెళ్ళిపోయారు. ఆటోలు కూడా పెట్టింది అనమాట అండి. కొంతమంది ఆటోల్లో వెళ్ళిపోయారు. ఇక మేము ఇప్పుడు వెళ్తున్నాం. శివయ్య వెళ్ళొస్తాం తండ్రి, మావుళ్ళమ్మ తల్లి వెళ్ళొస్తానే అందరికీ చెప్పి వెళ్తున్నాను. ఈ గంట ఆపదా గుళ్ళో గంటలాగా? బేబీ వాళ్ళ చెల్లెలు బండి ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో వేటపోతుల్ని వేసుకుంటోంది అనమాట అండి. వాళ్ళు రాయగడలో ఉంటారనమాట. ఇక్కడ తనేదో మొక్కుకున్నది, అందుకని ఇక్కడ వేటపోతుల్ని వేసుకుంటున్నారు అనమాట. ఏదన్నా మన పని పూర్తి అయితే, సంకల్పం సిద్ధిస్తే అమ్మవారికి అట్ట వేటపోతుల్ని వేసుకుని బంధుమిత్రులను అందరినీ పిలుచుకుని భోజనాలు పెడతారనమాట అండి. ముత్యాలపల్లిలో ఉన్న ముత్యాలమ్మ తల్లి దేవాలయానికి వెళ్తున్నాం. మనం పర్ణశాలకు వెళ్ళేటప్పుడు కూడా ముత్యాలమ్మ తల్లి గుడి ఉంటుందండి. అదేమో దేవాలయం. అక్కడ ఇలా వేటపోతులు నేయటం, భోజనాలు పెట్టుకోవటం ఆ పద్ధతి ఉండదండి. ఇప్పుడు వెళ్ళేదేమో ముత్యాలపల్లి. ఇక్కడ ముత్యాలమ్మ గుళ్ళో ప్రత్యేకించి ఆదివారం నాడు అసలు ఇంకా ఖాళీ ఉండదన్నమాట అండి. ఇదంతా కూడా ముత్యాలపల్లి వెళ్ళే రోడ్డు. మొన్న పిల్లలు మేమందరం కూడా బీచ్కి వెళ్ళేటప్పుడు, పేరుపాలెం బీచ్కి వెళ్ళేటప్పుడు కూడా అమ్మా ముత్యాలమ్మ తల్లి, బండి ముత్యాలమ్మ తల్లి అని చెప్పి కారులోంచే దండం పెట్టుకున్నాను. మళ్ళీ వారం రోజుల్లోపే నన్ను పిలిపించుకున్నదండి. అంటే అసలు ఆ తల్లి మనం అలా పిలిస్తే పలుకుతూ ఉంటుంది అనమాట. భలే సత్యంగల తల్లిలే అనే మనసుకి ఇటువంటి చిన్న చిన్నవి అయినా భలే ఆనందంగా అనిపిస్తుందండి. ఎండకి తట్టుకోలేక గబగబా వచ్చేసాం. ఆవిడే జై గారు వచ్చేయండి, ఎండగా ఉంది కదా, బాగా ఎండకుంది. రండి. ఇలా కొబ్బరికాయలు అన్నీ అమ్మేవి ఇక్కడ ఉంటాయి. ఈతకాయలా? తిన్నారా? ఆయన తెచ్చారు ఈతకాయలు. ఇదేమో ముత్యాలమ్మ గద్దె అన్నమాట. ఇక్కడ అక్కడ కనిపించేదేమో గుడి. ఆనందంగా వేసుకుంటారు. మనకి అలా అవకాశం కల్పిస్తే మనం కూడా వేసుకుంటాం. అదే మరి అసలు భక్త శిఖామణి క్యూలో ముందు నిలబడ్డాడు చూడు ప్రేమ బాబు. ఇది అమ్మవారి విగ్రహం కానీ ఏమేమి ఉండదు, ఒక తాటి చెట్టు అన్నమాట అండి. తాటి చెట్టే ముత్యాలమ్మ, రెండు ముత్యాలమ్మ తల్లి అనమాట. దానికే గుడి కట్టారు ఓపెన్ పైన అంతా. మూడు కుండలు లాంటివి పెట్టారు గోపురం మీద, సన్న కుండలు అనుకుంటారు అంతే. తాటి కళ్ళు కుండలో తాటి చెట్టే అమ్మవారు.
అమ్మవారు తాటి చెట్టే అమ్మవారు అనమాట. వాళ్ళంతా చూడు వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్లో పెట్టుకుంటారు అనమాట. ఎక్కడ చూసినా ఫోటోలు వీడియోలు గుర్తుగా ఉంటాయి కదా మరి. మీకు ఏం కావాలండి? కొబ్బరి చెట్టు తీసుకోవచ్చు మీ ఇష్టం. వచ్చేయండి అమ్మా మణి. ఇక్కడ అమ్మవారి స్థల పురాణానికి సంబంధించి ఒక బోర్డు కూడా పెట్టారనమాట అండి. ఇక అమ్మవారిని దర్శించుకున్నాం కదా, అక్కడి నుంచి భోజనాల దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ ఇవన్నీ రకరకాల అమ్మే షాపులు ఇవన్నీ ఉంటాయి అనమాట. లోపలన్నీ కూడా పెద్ద పెద్ద షెడ్లు ఇలా వేసేసి ఉంటాయి అనమాట అండి. ఒక్కొక్క కానా రెంట్కి ఇస్తారనమాట. అంటే ఆ స్తంభానికి మధ్యలో ఉన్న గ్యాప్లో అవి కానా అంటారనమాట అండి. అలా బోలెడన్ని ఉంటాయి అలాంటి షెడ్లు. ఇదిగోండి ఇక్కడేమో రూమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. కొంచెం ఏసీ అవి పెట్టి ఉంటాయి. అక్కడ భోజనాలు వంటలు చేయించుకోవటానికి కూడా రెంట్కి ఇస్తారు. అన్నీ అక్కడే దొరికేస్తాయి. ఇదిగో నాని ఇదే అనమాట మనదే. బాగున్నానండి, బాగున్నాను. ఇదిగో మన వాళ్ళు అందరూ హాయ్ బాబు. మేము వచ్చి లోన కూర్చున్నాం. ఇక్కడ చల్లగా ఉన్నది, ఏసీ రూమ్ ఉన్నది. ఉంటాయి సైడ్ అండ్ రూమ్స్ అవి ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చి కూర్చున్నాం అనమాట అండి అందరం. బాగుందానమ్మా. ఇదిగోండి భోజనాలు అవుతున్నాయి కదా, ఇలా చెప్పిన వరకు ఉంటుంది. రక్షణ ఫోన్ చేస్తున్నారు, అలా చూడండి. చేసేయండి ఓకే. రాంబాబు, సాయి వాళ్ళంతా జెంట్స్ అంతా ఆ రోలో కూర్చున్నారు. చికెన్, మటన్, ఇదేమో తలకాయ మాంసం, ఇదేమో బోటి, గోంగూర బోటి, మెత్తళ్ళు ఫ్రై అనమాట, మెత్తళ్ళ చేపలు. అది కూడా 11 గంటలకే స్టార్ట్ చేశారని చెప్పారు. పిల్లలు బాగా వేడిగా ఉంది కదండి, పిల్లలకి ఇబ్బంది కొంచెం. బేబీ ఇప్పుడు వెళ్ళారా? ఇది భోజనం చేసి వెళ్ళాల్సింది. మరి ఇది ఇప్పుడు కనిపించింది, చిన్ని కూతురు ఇక్కడ కనిపించింది. వెళ్దామా? చూడండి పిలిచేస్తున్నారు.
చాలా బాగున్నాయి. బాగున్నాయి. ఇదిగోండి నాని వాళ్ళ ఆయన గారు రాయగడ్లో కదా మీరు ఉండేది, రాయగఢ నుంచి వచ్చారు. అంటే దీని పుట్టిల్లులేండి, వేరేదనమాట. ఈవేళ భోజనాలు. పిల్లలు రాలే, వాళ్ళు కనపడలేదేంటి? సరే సరే, ఓకే అండి, ఉంటా అండి. అమ్మా బీచ్కి వెళ్ళే. ఇది చిన్ని కూతురు, చిన్ని అంటే ఇవన్నీ చేయించింది. అదేది రామునా, రాము ఇగో వాళ్ళ మామయ్యతో తీయాలంట రాముని. మేము బయలుదేరుతాం. అన్నీ ఇదే అరేంజ్ చేసిందంట. అదే చాలా బాగున్నాయి, సూపర్, చాలా బాగున్నాయి. తణుకు నుంచి తెప్పించిందంట నేను. ఆ కుర్చీ తీసి పెళ్లి సంబంధం చూడాలి. నిన్ను చూసినప్పుడల్లా అనుమాయాళ్ళు అంటారు, మంచి సంబంధం చూడాలంటారు. తీసుకున్నా బేబీ. బాయ్ బాయ్, సీను వెళ్ళొస్తా. అయ్యా బాయ్ అండి, వెళ్ళొస్తా. ఏరా వీడు ఎప్పుడు వచ్చాడు శేషు? ఇప్పుడు భోజనాలు పెట్టిన నాని, అన్నీ అరేంజ్ చేయించిన చిన్ని, బేబీ, ఈ కనిపించే శ్రీనివాసు, ఇందాక హనుమాయితో ఫోటో దిగిన రాము, వీళ్ళందరూ కూడా అప్ప చెల్లెళ్ళు అనమాట అండి. మీకు అర్థం అవ్వాలని వివరంగా చెప్తున్నాను. మా సైడు ఎలా ఉంటుంది ఏంటి అనేది అంతా మీరు చూస్తారని సరదాగా ఒరిజినల్ వాయిస్తోనే పెట్టేశానండి. కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉన్నా ఏమీ అనుకోకండి. ముత్యాలమ్మ తల్లి, అదే అమ్మ నీ ప్రసాదం చాలా బాగుందమ్మా. అమ్మా ఆ తల్లి అలాంటి అవకాశం మరి ఎప్పుడన్నా ఇస్తుందేమో చూడాలి. మొన్న బీచ్కి ఇలా వెళ్ళాము, ఆ రోడ్డు సరాసరి వెళ్ళి అటు తిరిగాం. ఇటు వెళ్ళిపోతే భీమారం వెళ్ళిపోతాం. కోడేరు మాసేనమ్మ గుడి. గుడి ఏముండదు, భూమిలో ఉంటుంది అమ్మవారు. చూసాను 2-3 సార్లు. గోదావరి ఒడ్డున. మా వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇలాగా అమ్మవార్లకి ఏటపోతులు వేసుకుని భోజనాలకి పిలవటం, మేము వెళ్ళి రావటం జరుగుతూ ఉంటాయండి. వీలైనప్పుడు మీకు వీడియోలు కూడా పెడుతూ ఉంటాను కదా. మేము మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇటువంటి భోజనాలు ఏమీ పెట్టుకోలేదండి. ఏదైనా ఆ తల్లి అనుజ్ఞ ఇస్తేనే కదండి. ఆ తల్లి ఎప్పుడన్నా అనుజ్ఞ ఇస్తే ఇలా పెట్టుకోవాలి నాకు కూడా అనిపించింది అనమాట అండి. అలానే మా వైపు ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడుకుంటాం, మా పడికట్లు ఎలా ఉంటాయి అన్నీ చూస్తారు అని చెప్పి ఈ వీడియోని యథాతథంగా పెట్టేశానండి. చూడండి ఎక్కడికో వెళ్ళి వస్తున్నారు ఫ్యామిలీ అంతా. ఇయే మా సైడు సండే అంటే ఇలానేనండి. ఏదో ఒక అమ్మవారికి భోజనాలు పెట్టుకుంటారు, బంధువులందరినీ పిలుచుకుంటారు, ఇలాగ వెళ్ళేస్తూ ఉంటారు అనమాట. ఎక్కడో పల్లెటూరు, ఇదొక ఆనవాయితీ ఇక్కడ. మళ్ళీ మేము ఇళ్ళకి భద్రంగా అప్పచెప్పాము, వెళ్ళరండి. ఏ బాబు లోన్ ఎట్టేస్తావా? వెళ్ళరా సాయి. వచ్చేసామమ్మా, వచ్చేసాం. అంకుల్ గారు ఆగరా ఒక్క నిమిషం కూడా? మనకి ఎక్కడైనా చల్లగానే ఉన్నది. అక్కడ సీ కోస్ట్ కదా, ఇంట్లోనే ఎంత చల్లగా ఉందో చూడండి. అసలు ఆగలేకపోయాం ఎండకి. ఎవరి కాళ్ళు అందరూ పరుగులు ఎత్తినట్టే.